హలో గైస్, దిస్ ఇస్ చక్రి. వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్ టీమ్ సిఎఫ్సి. ఫస్ట్ టైం మీరు మా ఛానల్కి వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఈ రోజు మన కంటెంట్ అయితే ఓల్డ్ స్కూల్ వర్కౌట్ అండ్ ఓల్డ్ స్కూల్ జిమ్ అయితే నా జిమ్ అయితే చూపిస్తాను. పాస్ట్ 5 years నుంచి ఈ జిమ్లోనే చేస్తున్నాను. నేను ఇక్కడే రెడీ అయ్యాను కూడా. సో ఈరోజు అయితే హెవీ చెస్ట్ వర్కౌట్. లాస్ట్ వరకు వీడియో అయితే చూడండి. మధ్యలోనే చాలా మంది కామెంట్ చేశారు నాకు ఎయిర్ పోర్షన్ టిప్స్. సో ఆ వీడియోస్ టిప్స్ కూడా చెప్తాను. మరి లేట్ ఎందుకు వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. వైజాగ్లో రాంబుసే మజిల్ జిమ్ మ్యాక్సిమం అందరికీ తెలుసు. మీలో ఎవరికైతే తెలుసో కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ నా సెకండ్ సెట్ ఇది 20 kgs. ఫస్ట్ నేను జిమ్ జాయిన్ అయినప్పుడు మిషన్స్ ఏమి పట్టుకునేవ్వలేదు నాకు. ఒక 1 month వరకు ఆల్మోస్ట్ 100 పుల్అప్స్, 500 పుషప్స్ అండ్ బైటాస్, ఒక 100 బైటాప్స్, ఇవన్నీ 1 month వరకు చేసిన తర్వాత మిషన్స్లోకి వెళ్ళాను. అంటే నా స్ట్రెంత్ పెంచుకోవడానికి. సో నేను ఆల్మోస్ట్ అయితే 500 పుషప్స్ కొట్టేవాడిని. స్టార్టింగ్లో కొట్టేవాడిని కాదు. అండ్ లాస్ట్ 2 months తర్వాత 3 months తర్వాత అలవాటు అయిపోయి 500 పుషప్స్. స్టార్టింగ్ అయితే 100-200 పుషప్స్ చేసేవాడిని. ఇప్పుడైతే మంది ఇంక్లైన్ బెంచ్ ప్రెస్ డబుల్ ప్రెస్ అయిపోయింది. ఇప్పుడైతే ఫ్లాట్ బెంచ్ ప్రెస్ కూర్చోాలి. ఫస్ట్ సెట్ అయితే కంప్లీట్ అయిపోయింది. సెకండ్ సెట్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఇది నా థర్డ్ సెట్. ఆల్మోస్ట్ 80 kgs, 30, 60 అండ్ 20 kgs, 80 kgs. సో నాకు ఎయిర్ కోసం అయితే అంతగా తెలియదు. నేను ఫాలో అయ్యే టిప్స్ అయితే మేజర్ టిప్స్ 3 టిప్స్ చెప్తాను. సో మీరు కూడా ఫాలో అవ్వండి. నాకు తెలిసి మీకు వర్కౌట్ అది. అండ్ ఫస్ట్ టిప్ అయితే నేనైతే లాంగ్ జర్నీ చేస్తాను. సో అందువల్ల నేను డైలీ హెడ్బట్ చేస్తాను. ఇన్ కేస్ మీరు లాంగ్ జర్నీ చేయకపోతే వీక్లీ 3 times అయినా హెడ్బట్ చేయండి. అండ్ హెడ్బట్ చేసే ముందు ఒక 1 hour బిఫోర్ ఆయిల్ అప్లై చేసుకొని ఒక 1 hour తర్వాత హెడ్బట్ చేయండి. అండ్ అలానే సెకండ్ పాయింట్, డైరెక్ట్గా షాంపూ అయితే అప్లై చేయకండి. కొంచెం జగ్గులో వాటర్ పోసుకొని కొంచెం షాంపూ వేసి దాని తర్వాత అప్లై చేసుకోండి. అండ్ థర్డ్ పాయింట్ అయితే కండిషనర్ మాత్రం కంపల్సరీ అప్లై చేయాలి. సార్ పంప్ అయితే చెక్ చేస్తాను. Yeah. సో ఇదే లాస్ట్ వేర్ వేసాను. అండ్ టెక్ ప్లైస్ ఫైనల్గా లాస్ట్ టిప్ చెప్దాం అనుకుంటున్నాను ఎయిర్ కోసం. ఒక 1 month బ్యాక్ ఏం జరిగిందంటే, నా క్లయింట్ ఒక అబ్బాయి ఫోన్ చేసి అన్న నాకు ఎయిర్ లాస్ అయిపోతుందన్న అండ్ పింపుల్స్ కూడా వచ్చేస్తుంది అని అన్నాడు. సో నేను నా డైట్ ప్లాన్ ఒకసారి చెక్ చేసుకున్నాను. బాగానే ఇచ్చాను కదా అని చెప్పి మళ్ళీ రిటర్న్ కాల్ చేసి అడిగాను, ఎన్ని అవర్స్ స్లీప్ ఉందనంటే నా 4 hours ఉందని అన్నాడు. వాటర్ ఇంటేక్ ఎలాగ ఉందనంటే 2 liters అన్న డైలీ అన్నాడు. మరి ఎయిర్ లాస్ అవ్వకపోతే ఇంకేటవుతుంది తమ్ముడు అని చెప్పాను. మీకు ఒకటి చెప్తాను జిమ్ చేసిన వాళ్ళందరికీ. ఫస్ట్ థింగ్, కంపల్సరీ 4 liters ఇంటేక్ ఉండాలి వాటరు. అండ్ 7 to 8 hours అయితే స్లీప్ ఉండాలి. సో ఎయిర్ లాస్ ఏటి అవ్వదు, పింపుల్స్ కూడా రావు, చక్కగా జిమ్ చేసుకోవచ్చు. అండ్
చూసారుగా ఈ వీడియో. ఐ హోప్ మీ అందరికీ వీడియో అయితే నచ్చుంటుంది. సో నేనైతే హెవీ చెస్ట్ వర్కౌట్ చేశాను. సేమ్ నేను ఎలా చేశానని చెప్పి సేమ్ వెయిట్స్తో మీరైతే చేయకండి. కొంచెం సేమ్ వేరియేషన్స్ చేయండి, కానీ తక్కువ వెయిట్ వేసుకొని చేయండి. బిగినర్స్ అయితే అడ్వాన్స్ లెవెల్లో ఉన్నోళ్ళకి ఎలాగో తెలుస్తుంది ఏ వెయిట్ వేయాలని. మరొక కొత్త ఇన్ఫర్మేషన్తో అయితే నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. సో సీ యూ, బాయ్.